క్రీస్తునాథుని యందు మిక్కిలుగా ప్రేమించబడుతున్న ప్రియ దైవజనులారా, నేటి సువిశేషము క్రీస్తు ప్రభుని విందుకు ఆహ్వానం పలుకుచున్నది. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమానురాగాలు మొదలైనవన్నీ విందునందు మాత్రమే కలదు. అనగా అందరం కలిసి విందు చేసినప్పుడు ఆ బంధాలు, బాంధవ్యాలన్నీ బలపడుతూ ఉంటాయి. మరి నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు ఉపమాన రీతిగా ఈ పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఆహ్వానింపబడినటువంటి పెండ్లి కుమారుని యొక్క విందును తెలియజేస్తూ ఉన్నారు. మరి 2 పర్యాయములు తన సేవకులను పంపించినప్పుడు ఆ పిలువబడిన వారు 2 పర్యాయములు కూడా తృణీకరించి ఉన్నారు, వెళ్ళలేదు కూడా. మరి వారు ఎందుకు వెళ్ళలేదు అని మనం ఆలోచిస్తే కారణం అమర్యాద, ఏమరపాటు, ఇంకా చెప్పాలంటే గర్వం మాత్రమే. మరి మనం కూడా అనేక విషయాలందు ప్రశ్నింపబడుతూ ఉంటాం. ఎందుకు మా ఇంటికి రాలేదు, ఎందుకు మా యొక్క విందుకు రాలేదన్నప్పుడు మనం అనేక సాకులు, కారణాలు చెప్తూ ఉంటాం. నిజాన్ని చూస్తే అవి కాకపోవచ్చు, కానీ మనము నిజాన్ని కప్పుపోయేటకు అబద్ధాలని ముందుకు నడుపుతూ ఉంటాం. మనము అనుదిన పూజా బలిలో ప్రభువా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందమని నిరంతరం ప్రకటించి ఉంటాం కదా. నిజంగా మనం క్రీస్తు యొక్క మరణం ప్రకటిస్తున్నామా? ఆయన యొక్క ఉత్థానము మన జీవితాల ద్వారా తెలియజేస్తూ ఉన్నామా? లేదా నిజంగా ఆయన కోసం మనం సిద్ధపాటుగా ఉన్నామా? నిజంగా ఆయన రాక కోసం మనం సిద్ధపాటుగా ఉంటే ఏ విధంగా ఉన్నాము? గర్వముతోనా, అసూయతోనా, పగతోనా, డాంబికముతోనా అనేది మనము ప్రశ్నించుకోవలసినటువంటి విషయము. మనం ఎప్పుడైతే మన చుట్టుపక్క వాళ్ళని ప్రేమిస్తూ అభిమానంగా మెలుగుతామో, మరి ముఖ్యంగా చిన్న చిన్న కార్యాలందు కూడా శ్రద్ధ వహించి ప్రేమతో నిండు మనసుతో ప్రభుకై చేస్తామో అదే ఉంది పరలోక రాజ్యము, అక్కడే కలదు స్వర్గరాజ్యము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ఆహ్వానించిన ఈ పిలుపునకు సంసిద్ధులుగా ఉండడానికి, ఎడబాటు కాకుండా నిండు మనసుతో స్వర్గరాజ్యం చేరుటకు ఆయన రాక కోసం నిరంతరం వేచియుంటూ క్రీస్తు ప్రభుని దివ్య పూజా బలి అనే విందుకు సిద్ధపాటులుగా ఉందాం. ఆమెన్.